ఇంటికి వెళ్ళాడు. ఆ బీద బ్రాహ్మణుడు ద్రవ్యం అంతా కూడా భార్యకి ఇచ్చి ఇవాళ సత్యనారాయణ స్వాగతం చేద్దామని చెప్పి ప్రమాణం చేసి వచ్చాను, అందువలనే ఇంత ద్రవ్యం కలిగింది అని చెప్పని భార్యకి చెప్పి నా వీధిలో ఉన్న నాలుగు కుటుంబాల వారిని పిలుచుకుని వస్తానని చెప్పి 4 కుటుంబాల వారిని పిలుచుకుని వచ్చి ఆ బీద బ్రాహ్మణుడు సాయంకాల సమయంలో భార్యతో కూడిన వారి సత్యనారాయణ స్వాగతం చేశారు. ఆ వ్రత ప్రభావం చేత సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం కలిగింది. ఆ అనుగ్రహంతో ఆ బీద బ్రాహ్మణుల యొక్క దరిద్రం అంతా కూడా దినదినాభివృద్ధిగా గొప్ప ధనవంతుడయ్యాడు. ఇంకా వీధి తిరుగుతూ భిక్షాటన చేయడం మానేశాడు. దేవాలయంలో కూర్చుని వేదాన్ని అధ్యయనం చేస్తూ ఎంతోమంది విద్యార్థులకి వేదాన్ని బోధిస్తూ సుఖంగా ఉన్నారు. ఆ బ్రాహ్మడు జీవించి ఉన్నంత వరకు కూడా మర్చిపోకుండా విడిచిపెట్టకుండా ప్రతి ఏకాదశి ప్రతి పౌర్ణమి ప్రతి సంక్రమణం కూడా సత్యనారాయణ స్వామి చేస్తూ చివరికి శరీరాన్ని